హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది జపనీస్ అనిమే సిరీస్ ఓసాన్యోబి అడ్వెంచరర్ సీజన్ 1 ఎపిసోడ్ 1. ఈ అనిమే నా లెజెండరీ లిస్ట్లో ఉండటం వల్ల కథ వేరే లెవెల్లో చాలా కామెడీగా సాగుతుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే మీకు కథ నచ్చుతుంది, సో ఓపిక్గా చూడండి. సరే, కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది ఓసాన్యోబి అడ్వెంచరర్ సీజన్ 1 ఎపిసోడ్ 1ని. డెమన్ క్యాజిల్ లాంటి చోటు చూపిస్తున్నారు, మన హీరాజిల్ లాంటి చోటు చూపిస్తున్నారు. మన హీరో దెబ్బలు తిని కింద పడ్డాడు. నేను చనిపోతున్నా అని మన హీరో అనుకుంటాడు. ఈ 2 ఏళ్లలో నువ్వు ఇంప్రూవ్ అయ్యావు, ఈ ర్యాంక్ ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు, ఎగ్జామ్ సెంటర్ను పాడు చేయకుంటే చాలని ఒక్కొక్కరు అంటున్నారు. మీ స్థాయికి రాలేదని మన హీరో అనుకుంటాడు. మీరు కోరుకున్న జీవితాన్ని జీవించాలనుకుంటే అది ఎక్కడ ఉంటుంది, దాన్నే చేసేయాలి, ముఖ్యంగా అడ్వెంచరస్గా ఉంటే అని ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఇదిగో మీ ఎగ్జామ్ రిసీట్ అని రిసెప్షనిస్ట్ ఇస్తుంది. ఒంటరిగా ఉన్నావు, నువ్వేనా ఆలిసా అని ఒక అమ్మాయి అడుగుతుంది. సెంట్రల్కు ట్రాన్స్ఫర్ అయ్యావా అని హీరో అడుగుతాడు. మీరు 2 ఏళ్ల క్రితం సడన్గా రిసెప్షనిస్ట్ పని మానేసి అడ్వెంచరర్ అవుతానన్నారు అని ఆమె అడగగానే 30 ఏళ్లలో ఎఫ్ ర్యాంక్ అడ్వెంచరర్గా మొదలు పెట్టడం కష్టమని హీరో అనుకుంటాడు. ఈ 2 ఏళ్ళు ఏం చేశావు అలిసా అడుగుతుంది. అడగగానే ట్రైనింగ్ తీసుకున్నా అని హీరో చెబుతుండగా తాగి ఉన్న ఒకడు వచ్చి అలిసాతో గొడవ పడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, కామవండి అని హీరో అతని పొట్టను లైట్గా పట్టుకుంటాడు. దానికే వాడి నోటి నుంచి నొరగలు వస్తాయి. మత్తులో పడిపోయాడనుకుంటా. హీరో అతన్ని కింద పడుకోబెట్టి అలీసా దగ్గర నుండి ర్యాంక్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎగ్జామ్ నంబర్ 4242. ఇది అన్లక్కీ నంబర్ కదా అని హీరో ఫీల్ అవుతాడు. రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది అని అడగగానే ఓ రీనెట్ యంగ్స్టర్స్ అందరూ ఆసక్తిగా ఉన్నారు అని హీరో చెప్పగా, నా చెస్ట్ వైపు ఎందుకు చూస్తున్నారో ఆమె అడుగుతుంది. ఛాన్సే లేదు, ఇతను ఏ ర్యాంక్ అడ్వెంచరర్ కదా. ఐరన్ ఆర్మర్ పై చేయి గుర్తులు పడ్డాయి అని అడగగానే అది రెక్ చేసి ఉంటాడేమో అని అలిసా అనుకుంటుంది. హీరో హైట్ వెయిట్ మెజర్ చేస్తుండగా, ఏంటి మీకు 32 ఏళ్ళ అని ఎగ్జామినర్ ఆశ్చర్యపోతాడు. మానా లెవెల్ కొలిచే టెస్ట్ వస్తుంది. మన హీరోకి F- అని చెప్తారు. ఈ వయసులో ఈయనెందుకు వచ్చాడని మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తారు. వెళ్ళగా ఆ క్రిస్టల్ బాల్ పగిలిపోతుంది. మీ అటాక్ పవర్ మెజర్ చేస్తాం, ఆ స్లైమ్ బ్యాగ్ పై దాడి చేయండి అనగానే హీరో తన ట్రైనింగ్ గుర్తు చేసుకుంటాడు. ఈ గోల్డెన్ స్లైమ్ బ్యాగ్ నాశనం చేస్తే ఏ ఫైట్లోనైనా నీ బాడీని నమ్మొచ్చు, అది బలంగా ఉంటుంది అని ఆ ఓగర్ చెప్తాడు. గోల్డెన్ స్లైమా, దీన్ని నాశనం చేయడానికి డ్రాగన్ నాశనం చేసేంత బలం కావాలి కదా అని అడుగుతాడు. ఇలాంటి ఇంకో బ్యాగ్ను సులభంగా నాశనం చేయగలని ఓగర్ చూపిస్తాడు. రోజు 50,000 పంచులు ఇవ్వు అని హీరోకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. దాన్ని హీరో గుర్తు చేసుకుంటాడు. ఒక్కొక్కరు కిక్ చేసి వాళ్ళ బలాన్ని చూపిస్తున్నారు. నా పవర్ చూపించే టైం వచ్చింది అని ఒక అబ్బాయి రాగానే, అతను డార్మెంట్ ఫ్యామిలీ రెండో కొడుకు కదా, 11 ఏళ్లకే అతని మ్యాజిక్ చాలా స్ట్రాంగ్ అని విన్నాను. అతను ఒక ప్రాడజీ అని అందరూ అనుకుంటున్నారు. థర్డ్ నేచర్ ఫ్లేమ్ ఎలిమినేట్ అని అటాక్ చేస్తాడు, కానీ ఆ ఫైర్ చిన్నగా వస్తుంది. ఇది థర్డ్ నేచర్ ఫైర్ మ్యాజిక్, నాకు తెలిసిన థర్డ్ నేచర్ మ్యాజిక్ అని హీరో ఆలోచిస్తాడు. ఇదిగోని ఒక అమ్మాయి ఫైర్ బాల్ ను హీరో మీద వేసి ఉంటుంది. ఆమె కన్నా ఇతను ఫైర్ మ్యాజిక్ ను చిన్న కంప్రెస్ చేశాడు. ఇతను ప్రాడజీ అనుకుంటాడు మన హీరో రాగానే, ఒక్క నిమిషం, మీకు 30 ఏళ్ళ అని ఎగ్జామినర్ అడిగాడు. చిన్నప్పటినే ట్రైనింగ్ తీసుకోకపోతే మీ మానా పవర్ పెరగదు, మీరు వదిలేయడమే బెస్ట్, అదే మీకు మంచిది అంటాడు. ఇంకా 30,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది రిక్ అనగానే, నేను ఇంకా చేయగలను అని మన హీరో ట్రైనింగ్ తీసుకుంటాడు. ఈ వయసులో అడ్వెంచర్ అవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు, ఏజ్ జస్ట్ నంబర్ అని మన హీరో ఆ స్లైమ్ ప్యాక్ను డెస్ట్రాయ్ చేస్తాడు. కానీ ఆ ముసలాడు అందరు షాక్ అయ్యారు. డిఫెన్స్ మ్యాజిక్లో నేనే బెస్ట్, అక్కడ నా సీన్ చూపిస్తా అని ఆ డెమిత్రి అనుకున్నాడు. ఫోర్త్ నేచర్ మ్యాజిక్ను ఇతను బ్లాక్ చేసేసాడు. నేను కూడా అది చేయలేను. ఆ ప్రాడజీ అబ్బాయి చూస్తున్నాడు. ఎయిర్ కుషన్ ఫస్ట్ నేచర్తోనే అన్నింటినీ అడ్డుకుంటున్నావా అని ఎగ్జామినర్ అడిగాడు. సారీ, కానీ నాకు అది తప్ప వేరే మ్యాజిక్ వాడటం రాదు, కానీ పర్లేదు, మీరు అటాక్ చెయ్యండి, నేను ఆపగలను అని మన హీరో అంటాడు. నన్ను తక్కువ అంచనా వేయకు అని ఎగ్జామినర్ ఇప్పుడు 5th నేచర్ మ్యాజిక్ ను వాడతాడు. షాక్ సైక్లోన్తో అటాక్ చేస్తే దాన్ని కూడా మన హీరో ఫస్ట్ నేచర్ మ్యాజిక్ తోనే అడ్డుకున్నాడు. ఈ ర్యాంక్ ఎగ్జామ్ లో ఇంత పెద్ద అటాక్ జరగదే అని ఒక నైట్ వచ్చి చూస్తాడు. గ్రీన్ స్లైమ్ ప్యాక్ ను నాశనం చేసి ఫస్ట్ నేచర్ మ్యాజిక్ తో 5th నేచర్ అటాక్ ను ఒకడు బ్లాక్ చేశాడు అని చెప్పగానే, ఇది కామెడీనా అని అడిగితే సీరియస్ అని వాళ్ళు చూపిస్తారు. రిక్ గ్లాడియేటర్
32 ఏళ్ళు రిసెప్షనిస్ట్ గా పనిచేశాడా? డ్రాగన్ తో ఫైట్ చేసిన వాళ్ళకే రిసెప్షనిస్ట్ టైటిల్ ఇస్తారా అని అతను అడిగితే ఖచ్చితంగా కాదు అంటుంది ఆ లేడీ. ఇప్పుడు మన హీరో రిటర్న్ ఎగ్జామ్ మొదలు పెడతాడు. ఆల్రెడీ మన హీరో రిసెప్షనిస్ట్ కాబట్టి లేదు అడిగే అన్ని ప్రశ్నల గురించి నాకు తెలుసు, నేను పాస్ అవుతాను, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే కష్టంగా ఉంది అని మన హీరో అనుకుంటాడు. కవలే పడకండి రిక్, ఈ 2 ఏళ్లలో మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు అని పక్కనే ఉన్న ఆ రైనర్ వచ్చి సర్ది చెప్తాడు. అప్పుడు ఆ ప్రాడిజీ అబ్బాయి టెన్షన్గా మన హీరోని పిలవగా, ఓహ్ అతని పేరు ఎన్ ఏంటి అనుకోగా, నేను ఫ్రీ టర్మ్యూట్, నా పేరులో ఏం లేదు, ఈరోజు ఎగ్జామ్లో నేనే పాపులర్ అవ్వాల్సింది. నువ్వు వచ్చి దాన్ని దొంగిలించావు అని ఫ్రీడా ఏడవగా, నా తమ్ముడిని ఏడిపించిన వాడిని వదలను అని ఒక అమ్మాయి వస్తుంది. నువ్వేనా ఇతని సిస్టర్ అని మన హీరో అడుగుతాడు. నేనే ఏంజలిక అని ఆమె చెప్పగా, ఈ 40 ఏళ్ళ అతను నన్ను బుల్లీ చేస్తున్నాడు అని ఏడవగా, నేను నా 30లలోనే ఉన్నాను అని మన హీరో అరుస్తాడు. ఫ్రీడా చెప్తే కరెక్ట్ అవ్వా, నీకు 40 ఏళ్లే, నేను నిన్ను ఫైట్ కి ఛాలెంజ్ చేస్తున్నా అని అతను గ్లౌజ్ విసిరితే గ్లౌజ్ నేల మీద వేస్తే వాష్ చేయడం ఎంత కష్టమో తెలుసా అని మన హీరో తీగా, మాస్టర్ రిక్ మీరు అలా చేస్తే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టే రైనట్ చెప్తుంది. నేను సెకండ్ క్లాస్ రాయల్ నైట్ అని. ఏంజలిక తన గురించి గొప్పగా చెప్పుకుంటోంది. ఫైట్ లో నేను గెలిస్తే ఓడిన నువ్వు నాకు జీవితాంతం బానిసగా ఉండాలి అనగా, సిస్టర్ ఆ 40 ఏళ్ల వాడిని వదలకు అంటాడు ఫ్రైడ్. సెకండ్ క్లాస్ నైట్ ఎంత స్ట్రాంగ్ అంటే బి ర్యాంక్ లెవెల్ కి స్ట్రాంగ్ అని రైనట్ చెప్పగానే, ఏంటి బి ర్యాంకా, నేను జస్ట్ ఎఫ్ ర్యాంక్ అడ్వెంచరర్ కదా అని మన హీరో భయపడతాడు. మాస్టర్ రిక్ ఈ 2 ఏళ్ళుగా మీకు జరిగిన ట్రైనింగ్ ను గుర్తు చేసుకోండి అని ఆమె చెప్పబోతుంటే మన హీరో దాన్ని ఆలోచించి నేను చావబోతున్నానని వాన్ చేసుకుంటాడు. ఫైట్ కి ముందు నా మైండ్ బ్రేక్ చేయాలని చూస్తున్నావా అని మన హీరో అడిగాడు. అరకాన్ ఫెస్ట్లోని మెంబర్గా కాన్ఫిడెంట్గా ఉండండి అని ఆమె చెప్పగానే, థ్యాంక్స్ జేన్ అని మన హీరో కాన్ఫిడెంట్గా వెళ్తాడు. నువ్వు ఎఫ్ ర్యాంక్ కాబట్టి నేను నిన్ను చంపను, కాబట్టి నా పీరియడ్లో నీకు ఒక డెమో చూపిస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతూ మన హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. ఇదే నా లవర్ వెర్షన్, నీలాంటి ఎఫ్ ర్యాంక్ దాన్ని చూడలేడు కదా అని ఏంజలిక అడగగానే, నువ్వు లైట్ స్పీడ్ ఏంజలిక, సిస్టర్ నువ్వు చంపిందని ఊరికే పేరు పెట్టలేదని ఫ్రీడ్ అంటాడు. నా రియల్ స్ట్రెంత్ చూపిస్తా, ఇది మిస్ అవ్వదని ఏంజలిక వస్తుంది. కానీ హీరోకి అది స్లోగా కనిపిస్తుంది. మాస్టర్ రిక్ అండ్ రైనట్ గోప్టో అని మన హీరో దాన్ని డాడ్జ్ చేస్తాడు. వాడు దాన్ని డాడ్జ్ చేశాడా, ఛాన్సే లేదు. లక్కేమో నెక్స్ట్ టైం ఇది జరగదని ఏంజలిక బ్లింక్ స్టెప్ వాడుతుంది. ఇంత స్లోగా ఉంటే ఈమె సెకండ్ క్లాస్ రాయల్ నైటా అని మన హీరో ఆలోచిస్తాడు. అప్పుడు కాలు జారి కింద పడి తిరుగుతూ వస్తుంటే, ఇదేం కొత్త అటాక్ అని మన హీరో దాన్ని డాడ్జ్ చేశాడు. అటాక్ ను నేను అస్సలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా, నేను వెనక్కి వెళ్ళడమే మంచిదని మన హీరో అనుకుంటాడు. వీడు దీన్ని ఎలా డాడ్జ్ చేశాడు, సరే చూద్దాం. ఈ అటాక్ను కూడా అవాయిడ్ చేయగలవా, అయితే నేను ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతానని చెప్పి ఏంజలిక హైబ్లింగ్ స్టెప్ వాడుతుంది. కానీ ఇది నడక బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ మూవ్ను 3 సార్లే వాడగలను. ఇప్పుడు మన హీరో కంటికి స్లోగానే కనిపిస్తుందా, మన హీరో ఈజీగా డాట్ చేయడంతో ఇంకా 2 సార్లే వాడగలను, కంటిన్యూగా అటాక్ చేద్దామని చెప్పి ఏంజలిక అటాక్ చేయగా మన హీరో డాట్ చేశాడు. ఇంకో ఛాన్స్ ఉందని ఆమె అటాక్ చేయబోతుండగా మళ్ళీ కాలు జారింది. మన హీరో కాలు వైపు ఆమె అటాక్ చేయబోతుంది. ఇది నేను ఊహించలేదని మన హీరో గ్రౌండ్ లో ఒక పంచ్ ఇస్తాడు. ఆ ఒక్క పంచ్కే మన హీరో నేల మీద ఒక పెద్ద గొయ్యి క్రియేట్ చేశాడు. నేను జారి పడడం వల్ల మిస్ అయింది. ఈ పంచ్ నా మీద పడి ఉంటే అంతే సంగతులని ఏంజలిక భయపడుతుంది. ఒక సెకండ్ క్లాస్ రాయల్ నైట్ నిజంగా అమేజింగ్. సరేరా మనం తలపడి చూద్దామని మన హీరో అన్నాడు. నేను సరెండర్ అవుతున్నానని ఏంజలిక చెప్తుంది. ఎఫ్ ర్యాంక్ అయ్యింది, నా అటాక్స్ అన్ని డాట్ చేశావు, సో ఈసారి నిన్నే విన్నర్గా చేసి వెళ్తున్నానని ఏంజలిక వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం, ఒకవేళ నేను ఆ డ్యూయల్లో ఓడితే లైఫ్ లాంగ్ నీకు బానిసగా ఉంటానని చెప్పని ఇప్పుడు నేను గెలిచాను, సో అప్పుడు నువ్వే నాకు లైఫ్ లాంగ్ బానిసగా ఉంటావా అని అడగగానే బ్లింక్ స్టెప్ అని ఆమె ఫాస్ట్గా పారిపోతుంది. ముందు కన్నా ఇప్పుడే ఈమె చాలా ఫాస్ట్గా పరిగెడుతోందని మన హీరో చూస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతోంది. మాస్టర్ బ్రోస్టర్ మిగతా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని రీనేట్ చెప్పగానే, వాళ్ళు ఎగ్జామ్ చూడటానికి వస్తున్నారా అని మన హీరో షాక్ అవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో మన హీరో రిసెప్షనిస్ట్ గానే పనిచేసి చివరికి 30 ఏళ్ళు వచ్చాక అడ్వెంచరర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా కేవలం 2 ఏళ్ల ట్రైనింగ్ లోనే మన హీరో ఇంత బలంగా మారి తిరిగి వచ్చాడు. కానీ మన హీరోకి తను ఎంత బలవంతుడో ఇంకా తెలియదు. కథ మొదట కామెడీగా అనిపించినా పోను సీరియస్ గా సూపర్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మనం తర్వాత ఎపిసోడ్ లో కలుసుకుందాం.